ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఒక చక్కటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సింహపు పిల్లలు లేమితో అనగా ఆకలి దప్పులతో వస్తుతో ఉండొచ్చట. సహజంగా చూస్తే ఒక సింహము వేటాడితే ఆహారము దొరకకుండా ఉండదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, సింహపు పిల్లలు అయినప్పటికీ సింహాలు కూడా ఆహారము దొరకనటువంటి కొరత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పడొచ్చు. కానీ యేసు క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలు, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి బిడ్డలకి ఏ మేలు కూడా కొదువై ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థించినట్లయితే ఈ వాక్యాన్ని ఇది నీ జీవితంలో నెరవేర్పురు నువ్వు చూస్తావు, కన్నులారా చూస్తావు, దాన్ని అనుభవిస్తావు. అనుభవపూర్వకంగా నీ జీవితంలో ఏది కూడా కొదువ కాని కొదువ లేని మేలులు నీ జీవితంలో ప్రభు గారు నీతో రుచి చూపిస్తారు. నువ్వు ఆయనని గట్టిగా ఆయన పాదాలు పట్టుకుని ఆయన కృపను తెలుసుకున్నావు కాబట్టి ఎప్పుడూ నిరుత్సాహంతో మరి ఓటమిని అంగీకరించగా ప్రభు పాదాలు పట్టుకుని విజేతగా నీ జీవితంలో మేలు పొందుకుంటావని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.